రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ. ఆసుపత్రిలో హాజరు పట్టిని తనిఖీ చేసిన మంత్రి సుభాష్. రోగులతో మాట్లాడి వైద్య సేవలను అడిగి తెలుసుకున్న మంత్రి. విధులకు గైరు హాజరైన సూపరింటెండెంట్ సహా వైద్యులకు మెమోలు జారీ చేయాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలు. విధులకు గైరు హాజరైన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సస్పెన్షన్ కి ఆదేశం. స్థానిక ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్. అనేక సార్లు ధర్నాలు, ఫిర్యాదులు చేసిన ప్రజా సంఘాలు. మేడం ఒకసారి సూపరింటెండెంట్ సార్ రూమ్కి రండి, మినిస్టర్ గారు వచ్చారు. మేడంని కూడా తీసుకువెళ్తారు. మీకు ఏమైనా డబ్బులు ఉంటే రండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. రాజమండ్రి హాస్పిటల్లో అస్తవ్యస్తంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్టర్లు ఎవరైతే ఆలో వాళ్ళందరికీ మెమోలు ఇవ్వండి. రెండోది, ఈ సూపరింటెండెంట్ గారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేసేయండి అండి. ఇప్పుడు మీకు లిస్ట్ పంపుతాను. ఈ జస్ట్ సంతకం పెట్టి బయటకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ నర్స్ పోస్టులో ఉన్న వాళ్ళని కూడా మనం తీసేయచ్చు. వీళ్ళు అవుట్ సోర్సింగ్ వీళ్ళు కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళు కొన్ని పేర్లు పంపుతాను. వీళ్ళందరినీ తీసేయండి. ఎందుకంటే అసలు రెస్పాన్స్ లేదు. ఓవరాల్గా వీళ్ళకి సూపరింటెండెంట్ గారు రూమ్ ఎక్కడ ఉందో తెలియదు. వీళ్ళు సంతకాలు ఎట్టి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు అంతే. ఇక్కడ అసలు నవంబర్ 10వ తారీఖున కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ధర్నా చేశారు. ఇక్కడ ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడుకుంటున్నారు. ఈ అటెండర్ వాళ్ళు సెలవులతోనే ఉన్నారు, కానీ వచ్చి ఎట్టమ్మ రూమ్ అంటే వాళ్ళు ఎవరిని అడగండి అంటారు, వీళ్ళు ఎవరైనా అడగండి అంటారు. వీళ్ళందరూ కూడా జస్ట్ పార్ట్ టైం కింద ఉంది. వీళ్ళ పని ఏంటంటే ఆడుకుంటున్నారు కార్మికుల జీవితాలతో. డాక్టర్స్ రమ్మనండి. బయట నుంచి రావాలా? నవంబర్ 10వ తారీఖున ఇక్కడ ధర్నా జరిగింది. ఏం జరుగుతుంది హాస్పిటల్లో? ఇర్రెగ్యులర్. ఈ అమ్మాయి వాయిస్ బోలా. ఆవిడేదే సమాధానం చెప్పారు. ఎవరు రండి ఆంజనేయులు నెంబర్ ఏంటి? 5 నిమిషాల్లో డాక్టర్స్ అందరూ ఉండాలి ఇక్కడ. ఎంతమంది అండి? మీరు ఎవరి దగ్గర ఉన్నారు? ఎంతమంది డాక్టర్స్? అంటే జస్ట్ మార్నింగ్ వచ్చి సంతకం వెళ్ళిపోతున్నారా? అంటే కొంతమంది వెళ్ళిపోతారు. ఒకసారి ఆంజనేయులు గారి నెంబర్ తీసుకుని సంతకాలు వెళ్ళిపోతున్నారండి. వీళ్ళందరూ సంతకాలు వెళ్ళిపోతున్నారు. ఏముంటుందా? సూపరింటెండెంట్ రూమ్ అడిగితే మీరు అక్కడ పంపారేంటి? సూపరింటెండెంట్ చదవండి, స్నానసేగా ఉన్నారని మీరు రూమ్ ఏంటని అడిగారు సార్. రూమ్ అడిగారు. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అవును, మీకు చెప్పిన సమాధానం కూడా ఫస్ట్ నర్స్ ఎవరు? ఆవిడ స్టాఫ్ అంతా కూర్చొని రాయించుకోండి. బయట వస్తారా? ఏదో
రేపు వస్తాను సార్ ఇవాళ పెట్టారని చెప్తున్నారు మార్నింగ్. ఇవాళ మార్నింగ్ నాకు ఫోన్ ఆయన చేశారు ఎవరితో పెట్టుకోవచ్చు పెడతాడు సార్ పెట్టించలేదు. ఆయన ఎవరితో పెడతాడని పని పెట్టుకోవచ్చు. ఏంటి సంతకం లేదు పెట్టించలేదు నాకేం. అందరూ అందరూ ఇది డాక్టర్స్ ఇది డాక్టర్స్ సార్ ఇది స్టాఫ్. డెప్యుటేషన్లోనూ రమ్మన్నాడు. ఇది డాక్టర్స్ లేదు సార్. అది అంటే ఇది రెగ్యులర్ ఇక్కడ పోస్టింగ్ ఉన్నాం సార్. ఇదేమో డెప్యుటేషన్ డెప్యుటేషన్ వేరే డాక్టర్స్ ఇది. ఇది ఉంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ సార్. ఇది రెగ్యులర్ ఇది హుస్సేన్ గారు అంటే రెగ్యులర్ గారిది ఇది. రాలేదు సార్ ఇంకా. ఈ సూపరింటెండెంట్ గారు కూడా ఎవరు రాలేదా? డెప్యుటేషన్ అదే రిజిస్టర్ రాలేదు ఇక్కడ. అంటే ఆ డాక్టర్స్ రమ్మనండి. డాక్టర్ రమ్మనండి. ఇవాళ వస్తాను రేపు వస్తాను సార్ ఇవాళ పెట్టారని చెప్తున్నారు మార్నింగ్. ఇవాళ మార్నింగ్ నాకు ఫోన్ ఆయన చేశారు ఎవరితో పెట్టుకోవచ్చు పెడతాడు సార్ పెట్టించలేదు. ఆయన ఎవరితో పెడతాడని పని పెట్టుకోవచ్చు. ఏంటి సంతకం లేదు పెట్టించలేదు నాకేం. అందరూ అందరూ ఉంటాయి సార్. అందరూ ఇది డాక్టర్స్ ఇది డాక్టర్స్ సార్ ఇది స్టాఫ్. డెప్యుటేషన్లోనూ రమ్మన్నాడు. ఇది డాక్టర్స్ లేదు సార్. అది అంటే ఇది రెగ్యులర్ ఇక్కడ పోస్టింగ్ ఉన్నాం సార్. ఇదేమో డెప్యుటేషన్ డెప్యుటేషన్ వేరే డాక్టర్స్ ఇది. ఇది ఉంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ సార్. ఇది రెగ్యులర్ ఇది హుస్సేన్ గారు అంటే రెగ్యులర్ గారిది ఇది. రాలేదు సార్ ఇంకా. ఈ సూపరింటెండెంట్ గారు కూడా ఎవరు రాలేదా? డెప్యుటేషన్ అదే రిజిస్టర్ రాలేదు ఇక్కడ. అంటే ఆ డాక్టర్స్ రమ్మనండి. డాక్టర్ రమ్మనండి.